నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. కొన్ని హామీలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది, మరికొన్ని చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే టీటీడీ లడ్డూ కల్తీ వివాదం ఆంధ్రప్రదేశ్ని ఊపేసింది. ఇదే విషయాన్ని సాగదీయకుండా జరగాల్సిన అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని ప్రజలు కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏమేమి మాట్లాడుకున్నారు? టీటీడీ లడ్డూ కల్తీ విషయం గురించి మాట్లాడుకున్నారా, లేదా రాజ్యసభ సీట్ల గురించి మాట్లాడుకున్నారా, మరి ఇంకేదైనా మాట్లాడుకున్నారా, ఇక గ్రామాల అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక మరోవైపు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమాన్ అనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలంటే పవన్ బాబు భేటీ దేనికి సంకేతం, పవన్ కళ్యాణ్ హనుమాన్ ప్రాజెక్ట్ ఏం చెయ్యబోతుంది, ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. అశ్విని గారు, విజయ్ కిరణ్ గారిని అడిగితే వాళ్ళ సమావేశం తెలిస్తే మేము మళ్ళీ కొద్దిగా మాట్లాడడానికి ఉంటారు, అట్లా మాకు తెలియదు కదా. రైట్, విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు, సమావేశము ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సమావేశం జరిగింది మనకు తెలుసు. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి మీ ప్రభుత్వం కట్టుబడి ఉందా? ఏం చేయబోతుంది? సార్ మీకు అదేవిధంగా అన్న మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు మిషన్ క్లియర్ అండి. ఏపీ అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పేదలకి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు, ఇవి ప్రధానమైనటువంటి ఎజెండా. ఇంకా వీటికి మిగతా వాటికి సంబంధించిన అంశంలో ఇప్పుడు తిరుపతి లడ్డూకి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చట్టపరంగా జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి చర్చలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, మనకి రాజధానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ రాజధాని లేకుండా జరిగినటువంటి సమస్యలు, రాజధాని నిర్మాణం చేయటం, తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయటం, సుస్థిరమైనటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిపాలన, ఒక కోయలేషన్ గవర్నమెంట్ అయినప్పటికి కూడా చాలా అవగాహనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం పేదల పక్షాన చేయవలసినటువంటి మంచి కార్యక్రమాలపైనే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా ఉంది. ఎక్కడా కూడా రాజకీయాలు అనేటువంటి వాటిపైన కాకుండా అభివృద్ధి అనేటువంటి పైన మాత్రమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగింది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు అయితేనేమిటి, లేదు వచ్చేటువంటి రాజ్యసభ సీట్లు కానీ, అంటే రాజకీయంగా ఇవ్వాల్సినటువంటి పదవులు, ప్రాధాన్యత, వాటికి సంబంధించిన అంశాల్లో చర్చలు జరిగిన పరిస్థితి అందరికి కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇటువంటి వాతావరణం, అంటే అభివృద్ధి ప్రధాన ఎజెండాగా చేసేటువంటి మీటింగ్స్ కానీ, ఇటువంటి వాతావరణం ప్రజలకి చాలా స్వాంతన కలిగి చేస్తూ ఉంది. ఖచ్చితంగా మంచి జరిగిద్ది మా జీవితాలు అనేటువంటి నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ నమ్మకాన్ని నిలబెట్టుకునే గ్రామాల అభివృద్ధి మీద మీ కూటమి ప్రభుత్వం యొక్క దృష్టి ఉందంటారా? సార్, మీరు చూస్తే గతంలో అభివృద్ధి అనేటువంటి మాటకి అర్థం కూడా తెలియనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిచింది. ఆ అభివృద్ధి అనేటువంటి మాటకి తెలియని ప్రభుత్వం వల్ల అనేకమైనటువంటి, ఇప్పుడు ఒక రోడ్డు మనం వేసామంటే ఆ రోడ్డు యొక్క అభివృద్ధి కంటిన్యూస్ ప్రాసెస్ లో మెయింటెనెన్స్ వేరు, అసలు రోడ్డే లేకపోతే దాన్ని వేయాల్సినటువంటి ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న సందుల నుంచి పెద్ద పెద్ద హైవేలు, కనెక్టింగ్, పల్లెటూరులో పొలాలకు వెళ్ళేటువంటి లింక్ రోడ్లు, ఇవన్నీ కూడా శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఇప్పుడు 100% ఆ రోడ్లు లే చేయటం జరిగిందా అంటే, మీకు అరకు లాంటి ప్రాంతాల్లో, లేదు పాడేరా లాంటి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కనెక్టివిటీ లేని పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. వాటన్నిటిని కూడా మీరు చూసే పవన్ కళ్యాణ్ గారు మన్యం పర్యటనలో వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేశారు.
చేసి దానికి సంబంధించిన రోడ్లు వీటన్నిటి కనెక్టివిటీ కానీ లేదు అంబులెన్స్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి అజెండా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా, 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేటువంటిదే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. నాగ్ గారు రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒకసారి మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. గారికి, కృష్ణవేణి గారికి, అక్షర సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడము సహజంగానే కలుస్తూ ఉంటారు. మొన్ననే కేబినెట్ సమావేశం అయిపోయింది. ఆ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ నిన్న ఇద్దరు కలవడం జరిగింది. ఏముంది అందులో ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది, చర్చించుకొని ఉంటారని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు. అభివృద్ధి చేసేది ఎక్కడ కానీ వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ఎన్నికలు ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎన్నికించిన చరిత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి చెందింది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండడమే కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీటిపైన ఒకవేళ చంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు బాగా కలిసి ఉండాలని వాళ్ళిద్దరు ఆలోచన చేసిన కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా మనం తట్టుకోవాలో, ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకుండా తర్వాత మన నాయకులు చూసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో టైంలో ప్రవర్తిస్తున్నారు. ఒక ఆయన టీటీడీ చైర్మన్ చూస్తే భగవద్గీతలు ఎందుకు వేస్ట్, అది చెత్త ఉంది దాంట్లో అని. భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి సందేశం అందులో ఉంటుంది, దాన్ని కూడా చెత్త ఉంది అనేప్పటికీ దిగజార్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూర్చోబెట్టారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది దేశవ్యాప్తంగా సమాచారం పోతుంటుంది. ఈ విధమైనటువంటి అదే కాకుండా అక్కడ తిరుపతి లడ్డూకి సంబంధించి మనం చేసిన తప్పులు వాటిని ఒకటి మనకు రివర్స్ తిరుగుతున్నాయి. ఈ రివర్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలో 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. సూపర్ 6 ఇచ్చినటువంటి హామీల కన్నా సూపర్ 6 మనం చేసే ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఫెయిల్యూర్స్ ను మనం ఎట్లా తట్టుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే బ్రహ్మాండంగా జనంలోకి పోతున్నారు. ప్రతిరోజు జనంలో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో ఉంది. మన చూసే పోతిరెడ్డిపాడుకు సంబంధించి కానీ, లేక మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కానీ, రైతులకు సంబంధించిన పంట రుణాలకు సంబంధించి కానీ, వాళ్ళకు అనేక రకాల సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ఆ స్పందనకు తగ్గట్టు మన దగ్గర ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది. ఈ సందర్భాన్ని ఎదుర్కోవాలంటే ఏ విధమైనటువంటి ప్లాన్లతో మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో పాటు మనం కేడర్కు విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఒకవేళ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఏదో ఖాళీలు ఉండేవి ఉంటాయి, అవి కూడా పూర్తి చేసి ఇచ్చే ఒకరు ఇద్దరినో మనం ఒక పార్టీకి కొందరు కావాల్సినటువంటి 2-3 వాళ్ళను ఎంచుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మండలిలో చూసే ప్రతిరోజు మనకు ఇన్సల్ట్ గా ఉంది. ఇక్కడ ఏదో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల మనం బాగా బయటపడిపోతున్నాం. అసెంబ్లీకి వచ్చింటే దాని పరిస్థితి వేరుగా ఉండు. కానీ ఇక్కడ మండలికి పోయినారంటే దీని తలనొప్పి ఎక్కువైపోయింది. మండలిలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోరాటాలు చేసే కార్యక్రమంతో పాటు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళని తట్టుకోవాలో 3 పార్టీలు కలిసి 164 సీట్లు ఇచ్చిండి. అంత ఉండి కూడా వాళ్ళను మనం తట్టుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రోజు రోజుకు జనంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతుంది, మన గ్రాఫ్ పడిపోతుంది. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. అదే విధంగా మన నాయకులు చూస్తే విపరీతమైనటువంటి పోకడలతో రాష్ట్రంలో జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా దోపిడీ. టీటీడీ వివాదం గురించి మాట్లాడుకోలేదంటారా? టీటీడీ వివాదం అక్కడతో సమసిపోయింది అనుకోవాలా? జగన్ గారు క్రేజ్ పెరిగింది అని మీరు అనుకుంటే ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా. ఏ రకంగా అభివృద్ధి చేసాం, ప్రజలు మమ్మల్ని చూసి ముందుకు వెళుతున్నారు, ప్రజలకి ఏం కావాలో మేం చేయాలి, ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఇంకా మంచిగా చేయాలని అందుకు బేటయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అని మేము నవరత్నాలను పెడితే నవరత్నాలు పూర్తి అమలు చేసినాం. ఏదో 1-2 ఏదో మద్యం సంబంధించి కానీ దాంట్లో కొంత తగ్గించినాం, దాన్ని పూర్తి చేయలేకపోయినాం. GPS సంబంధించి CPS చేసినాం. సరే, మేము అనుకున్న దాంట్లో ఎంతో కొంత చేసినా 100% అమలు పరచడంలో ఆ చిన్న లోపాలు తప్ప మా ఎక్కడా లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 146 హామీలు ఇచ్చినారా ఈ పక్కన పెడితే, ఈ సూపర్ 6 లో
ప్రతి మహిళకు 1,500 చొప్పున నలుగురుంటే నలుగురికి 14,60,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో ఫస్ట్ పేరు అదే. దాన్ని పక్కన పెట్టేసి ఒకటి లేవా ప్రతి ఎలక్షన్ అప్పుడు నిరుద్యోగ వృత్తి నేను ఇస్తాను, లేదా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులకు వాళ్ళ నోరు కొడితే ఏమన్నా అర్థమైనా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 మంది వాలంటీర్లు పెట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని నోరు కొట్టి వాళ్ళని బయట పెట్టేసినారు. అన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని వెనుకబడే పరిస్థితి తీసుకొచ్చి అభివృద్ధి చేసినామంటే ఎట్లా? 2 సంవత్సరాలు కరోనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఇచ్చిన తీర్పుని తీసుకుని మరి ప్రజలకి ఈ ప్రలోభాలు లేదంటే ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధాలుగా కాకుండా వారికి ఒక దారి చూపే విధంగా ముందుకు నడపాలని ఆ దిశగా ఏమైనా ప్రభుత్వం అనుకుంటుంది అనుకోవాలా? ఎందుకంటే సంక్షేమం ఓన్లీ చూస్తే సరిపోదు, అభివృద్ధి కూడా చూడాలి. గతంలో మీ సంక్షేమం మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలు అది యాక్సెప్ట్ చేయలేదు కదా, కాబట్టి సంక్షేమం కంటే కూడా అభివృద్ధి వైపు ముందుకు వెళుతున్నారు అనుకోవచ్చా? మనము పదే యాక్సెప్ట్ చేయడం లేదు అనేది మాత్రం తప్పది. నేను మీరును ఇంకొకరని ఎవరన్నా కూడా దాన్ని తప్పుగానే భావిస్తాను. ఎందుకంటే యాక్సెప్ట్ జనం చేసినారు, జనాన్ని ఓటు వరకు రానికుండా చేసిన సందర్భం ఉంది తప్ప దాన్ని మనం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని అంతరాత్మ పరీక్ష చేసుకుంటే చెప్తుంది. మన అంతరాత్మ మీద మనమే క్వశ్చన్ వేసుకుంటే నిజం అబద్ధం అని చెప్తుంది. కాబట్టి దాని గురించి నేను ఒప్పుకోను. కానీ కాకపోతే మీరన్నట్టు సంక్షేమ పథకాలు ఏమో సుప్రీంకోర్టు తప్పులు పట్టింది ఇది అంటున్నారు కదా. ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉన్నారో ఒకటి. ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచిందే నేను, స్టార్ట్ చేసిందేనని చెప్పినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారే కదా. ఆయన చూసిన తర్వాతనే, ఒకవేళ ఆయన 75 రూపాయలు పెన్షన్ ఇచ్చింటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేసినారు. రాజశేఖర రెడ్డి గారు 200 పెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2,000 చెప్తుందండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రాజకీయ పార్టీలు, ఆ పార్టీ మీ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీలైనా మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క అధికార దాహం కోసం ప్రజల్ని బిచ్చగాళ్ళని చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. వారికి వీరైతే మీరేదైనా ఒక మార్గం చూపించండి అని చెప్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం, అంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పుంటే మీరు అలాగే చేసి ఉండేవాళ్ళేమో బహుశా, తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతూ మరి ఏదైతే సంక్షేమం కోసం కొన్ని చెప్పారో దాన్ని పక్కన పెట్టి వాళ్ళకు ఒక అవకాశం చూపించేటట్టుగా ముందుకు వెళుతుందేమో అనుకోవచ్చా? దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఇచ్చినటువంటి హామీలు జనం మనసులో ఉంటాయి కదా. ఇక్కడ నా ఫీడ్ అయితే ఆ ఫీడ్ అయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని చూసి ఓటేసినారా, ఇదేం చూసి ఓటేసినారని ఓటేసి గెలిపించిన తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీ నెరవేరాలి అని ప్రతి ఒక్క అనుకుంటాడు కదా, ప్రతి ఓటరు. ఒకవేళ ఓటరు తెలివైన ఓటరు, చదువుకున్న ఓటరు, చేసిన వాళ్ళే మీరే కదా. కాదు సార్, చదువుకున్న ఓటరు సుప్రీంకోర్టు ప్రతిరోజు అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది, కోర్టు ఏం చెప్పారనేది ఒకేసారి వచ్చేస్తుంది. ఆలోచించి ఈ రకంగా ఆలోచించవచ్చు కదా ఓటరు కూడా. ఒకవేళ ఓటరు మర్చిపోతే గుర్తు చేయడానికి మీరు ఎట్టాగు ఉన్నారు, దానిలో భాగం అనుకోవాలా? ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లో ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నేను చూడంగా ఎన్నికలప్పుడు మామూలు ఓటర్ ఆశిస్తారు కానీ బాగా చదివే ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తులే ఓటర్కు డబ్బుకు ఆశిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంత నిజాయితీగా చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట కావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ రోజు మాట ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్ని కొనం, అంతకన్నా రెట్టింపు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు అయినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు, రాష్ట్రానికి చేతకావడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి శ్రీలంక చేస్తున్నాడు. కానీ మేమైతే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని చెప్పిన తర్వాత వాళ్ళ చేతల్లో ఏమన్నా సృష్టించగలుగుతారేమో. 3 పార్టీలు ఉన్నాయి, దాంట్లో కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు అందరూ కలిసి రాష్ట్రానికి సంపద తీసుకొచ్చి పెట్టి మనకి ఇచ్చినటువంటి పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారేమని జనం భావించినారు కదా. ఆ భావించిన తర్వాతనే కదా ఈ రోజు ఆశపడుతున్నది. ఆశకు తగ్గట్టు చేయనప్పుడు వాళ్ళు కూడా వేరే రకంగా ఆలోచన చేస్తారు కదా. ఈ ఆలోచన చేసినప్పుడు వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది కదా. ఆ ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళ నాయకత్వానికి డ్యామేజ్ జరుగుతుంది కదా. నాయకత్వం డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి సర్వేలు చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన వచ్చిన తర్వాత
మనం 3 పార్టీలు కలిసి, ముగ్గురం కలిసి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి దీటైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదంటారా? రకరకాలు చేసినారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం గడిచిన ఈ 2 ఏళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదంటారా? ఇప్పుడు అభివృద్ధి అనేది పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చెప్పేటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇస్తున్నారు కొన్ని అన్ని కాదు, కొన్ని ఇస్తున్నారు. అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారు కాదనలే. కానీ 4,000 6 లక్షల మంది తీసేస్తే 4,000 ఇచ్చే ఎక్కడి వరకు ఇది సమంజసం? గ్యాస్ అంటున్నారు, సంవత్సరానికి 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంటే ఒక్క గ్యాస్ తో క్లోజ్ చేసినారు. ఇంతవరకు 1 సిలిండర్ తప్ప ఎక్స్ట్రా ఇవ్వడంలే. అమ్మఒడి అన్నారు, అమ్మఒడికి సంబంధించి ఏదేదో తల్లిదేవని ఏదో దాన్ని ఒకసారి ఇచ్చినారు, 2సారి ఇలా రైతులకు చెప్పినారు. కేంద్రం ఇచ్చేది కాకనే మనం 20,000 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కూడా వాళ్ళు 5,000, 10,000, 15,000 ఇచ్చినారు తప్ప వాళ్ళు ఇంతవరకు కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇలా. అంటే అది ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు అవుతుంది? కాదు కదా. మాట చెప్పడం వేరు, చేయడం వేరు కదా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల నాడి కనుక్కున్నారు అన్నమాట, వాళ్ళ వీక్నెస్ కనుక్కున్నారు. వాళ్ళు మనం ఆశ చెప్దాం, ఆశ చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఆశిస్తారు. ఆశించిన తర్వాత మనం ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను అనుకుంటా ఒకవేళ నాకు కూడా వస్తుందేమని. నాకు ఇకపోయినా కూడా నా పక్కింటి ఇచ్చినప్పుడు వాడిచ్చి చెప్తాడు కదా ఇచ్చినాడని. మోహన్ రెడ్డి గారు నిన్ననే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి హనుమాన్ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రపంచ మరి దినోత్సవం సందర్భంగా, ఏ దినోత్సవం? పర్యావరణ దినోత్సవం, పశుపక్షాల దినోత్సవం, పశుపక్షాల దినోత్సవం సందర్భంగా ఆయన ఏవైతే కొన్ని జంతువులు దాడి చేస్తున్నాయో మనుషుల మీద, వాటి నుండి త్వరితంగా వాళ్ళకి అన్నీ అందేటట్టు, చికిత్స అందేటట్టు, అక్కడేమన్నా లాస్ అయితే వాళ్ళని చేకూర్చేటట్టుగా ఈ సంస్థ అంతా చేకూరుస్తుందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తా ఉన్నాం. 25-26లో దాదాపు 2,107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తా ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి. రైట్. పవన్ కళ్యాణ్ గారు నిన్న మరి ఈ యొక్క ఎవరైతే పంట పొలాలు లాస్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళకి పరిష్కారం దొరికే విధంగా, లేదంటే వాళ్ళకి వైద్య సేవలు అందే విధంగా మరి వైల్డ్ లైఫ్కి సంబంధించిన అంబులెన్స్లు కూడా స్టార్ట్ చేశారు. ఎలా చూస్తారు?
ఆయన పాములు ఇంకా రకరకాల జంతువుల వల్ల నష్టపోయేటివి రకరకాలు చెప్తున్నారు. మామూలుగా పాములు వచ్చే పాములు ఇంజక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫస్ట్ నుండి పెట్టడం జరిగింది. అంటే కంటిన్యూ చేస్తే ఆ పాముల సమస్య పోతుంది. ఇంకా కుంకి ఏనుగులు అంటున్నారు. కుంకి ఏనుగులని బెంగళూరు పోయి, ఆ బెంగళూరు ఏదో ఒక ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉన్నప్పుడు ఆ మీటింగ్ లేకపోయి ఈయన బాగా ఎక్స్పోజ్ చేసిన తర్వాత అక్కడ నుండి ఇక్కడ 4-5 ఏనుగులు తీసుకెళ్లడం జరిగింది. ఆ ఏనుగులు తెచ్చిన తర్వాతనే ఇంకొక ఏనుగు మళ్ళీ అక్కడ మనిషిని చంపేసింది. మీకు తెలిసిన లేదు, చిత్తూరు జిల్లాలో అక్కడ అడవిలో ఉన్నటువంటి ఏనుగులు పొలంలో ఉన్నటువంటి రైతులు చంపేసినటువంటి సందర్భం కూడా ఇవి వచ్చిన తర్వాత కూడా జరిగింది. ఇవన్నీ రొటీన్ గా జరుగుతుంటాయి. 1-2 ఏనుగులు కాదు రాష్ట్రంలో ఉండేది, అనేక ఏనుగులు ఉంటాయి. అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. అవి పొలాల మీద అప్పుడప్పుడు పడుతుంటాయి. ఆ పొలాల మీద పడినప్పుడు అక్కడ రైతుల మీద కానీ ఆ పంటలు కానీ పాడు చేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ప్రతి రైతు అయినా దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి ఇన్సూరెన్స్ పెట్టడం జరిగింది. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 104 అని పెట్టి దాంట్లో దీని మన పశు వైద్య శాఖకు సంబంధించినటువంటి డాక్టర్లను పెట్టి గ్రామాల్లో ఫోన్లు చేస్తే ఆ గ్రామాలకు వాహనంతో పాటు డాక్టర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పశువులకు సంబంధించి కానీ వాటికి సంబంధించినటువంటి ఏదైనా వైద్యం చేయాల్సి వచ్చే చేసే కార్యక్రమం కూడా అప్పుడు చేపట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి రిపీట్ చేసి చూపించడం మంచిదే కార్యక్రమం చేస్తే. కాకపోతే ఏమంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు దాన్ని తీసుకొని మొదలు పెడతాం అనడం కాదు. ఆల్రెడీ ఉండేదాన్ని కంటిన్యూ చేస్తూ నీట్ గా చేసి పెడితే సరిపోతుంది. దాన్ని పెద్దగా చెప్పుకోవాల్సినంత సబ్జెక్ట్ అయితే అది కాదని నేను అనుకుంటున్నాను. రైట్ మళ్ళీ మాట్లాడుతూ సార్ మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఎప్పటికి పయనించాను జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎప్పుడు చూసినా ఈ టీటీడీ లడ్డూకి సంబంధించిన ఇష్యూనో ఇంకో ఇష్యూనో ఏదో ఒకటి వస్తుందో అని అభివృద్ధికి సంగతి ఏంటి? కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందంటే ఏమంటారు? పవన్ అదేవిధంగా చంద్రబాబు భేటీలో అభివృద్ధి మీద ఏమన్నా దృష్టి సారించారంటారా? కేవలం రాజ్యసభ సీట్ల కోసమో లేదంటే మరేదైనా కోసమో మాట్లాడారని మీరు భావిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? సార్, సహజంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా తమ పార్టీ 10 కాలాల పాటు ఉండాలంటే ఏమేమి చెయ్యాలి, ఏమేమి ప్రయోజనాలు పొందాలి, అప్పుడే మన పార్టీ క్యాడర్ తృప్తి చెందుతారు, ఇక తద్వారా మన పార్టీ పటిష్టంగా ఉంటుందని ఆలోచిస్తే రాజకీయ పార్టీలు అన్ని కూడా సో అధికారులు ఉండటానికి, అధికారులు రావడానికి ట్రై చేస్తాయి, సహజం అది. అయితే వీటికి భిన్నమైన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో రావాల్సిన ప్రాజెక్టులు అంటూ ఉంటారు. కానీ ఏ రోజున కూడా నేను సీఎం అవ్వాలి, నా పార్టీ బాగుపడాలి, నా పార్టీ ఎదగాలి అని ఎప్పుడు ప్రకటన చేయలేదు. ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది మనందరూ చూస్తున్నదే. దాంట్లో భాగంగానే నిన్నటి మీటింగు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కోసం మాట్లాడి ఉంటారు. అంతే తప్పించి జనసేనకు జరుగుతున్న నష్టం గురించి కానీ లేదా జనసేనకు రావాల్సిన వాటాలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ ప్రస్తావించారని నేను అనుకోవటం లేదు. అటువంటి నిస్వార్థమైన నాయకుడు లేదా తన గురించి, తన పార్టీ గురించి ఆలోచించకుండా ఇంచేపు రాష్ట్రం కోసం, కూటమి కోసం ఆలోచించే నాయకుడు దొరకడం లేదా పార్టీ దొరకడం తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. అది కాదు సార్, అసెంబ్లీ సమావేశాలు 7వ తరగతి ముగిపోతున్న నేపథ్యంలో మరి ఏ రకంగా మాట్లాడాలి, మరే సమస్యలను చర్చకు తీసుకురావాలి? ఎందుకంటే వ్యూహం అంటానికి లేదు. ఎందుకంటే వ్యూహం చేయడానికి అక్కడ ఎవరు కూడా ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైసీపీ కానీ ఎవరు వెళ్ళడం లేదు. కాబట్టి వ్యూహాలు అయితే అవసరం లేదు. కానీ ఏ సమస్య మీద మాట్లాడాలి అన్న దానిపై ఏమన్నా మాట్లాడుకునే అవకాశం ఉందంటారా? గట్టిగా ఉన్నప్పుడు లేదా ప్రతిపక్షం సభకు వచ్చి ఏ వాయిదా తీర్మానాలతోటో లేదా 0 అవర్లో రైజ్ చేసే క్వశ్చన్స్ తోటో ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అసలు ముప్పేట దాడులు చేస్తుందన్న పరిస్థితిలో వ్యూహాలు చర్చించాలి. కానీ అసలు ప్రతిపక్షమే లేనప్పుడు, ఉన్న 10 మంది 11 మంది కూడా సభకు రానప్పుడు ఇంక వీళ్ళకి వ్యూహాలు ఏముంటాయంటే వ్యూహాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అంటున్నా వ్యూహాలు కాకుండా ఏదైనా సమస్య ఏదన్నా ఉంటే మన తీసుకున్నారు, టీటీడీ మీద మాట్లాడారు. అలాగే మరో సమస్య మీద ఏదైనా మాట్లాడి మంత్రులు కూడా వాటి మీద సబ్జెక్ట్ పెంచుకుని దిశానిర్దేశం ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఇప్పుడే చూసా, సాక్షి పేపర్లు ఏం రాశారంటే
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించే చర్చించారు. తర్వాత అతని మీద మన చెడ్డ పేరు వస్తుంది, అతను తప్పిందాం లేదని చర్చలు పడ్డారు, దాని గురించే జరిగిందని సాక్షి మీడియా రాస్తుంది. మన తెలుగుదేశం సోదరులు ఏమంటున్నారంటే అభివృద్ధి గురించే చర్చించారు తప్పించి రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్ట్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి అని మన తెలుగుదేశం సోదరులు చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే జనసేన నుంచి ఎవరు చర్చించడంలే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తుంటే మీడియాలో ముందు నుంచి ఎంత హైప్ వచ్చేది. అలాగే ఈ జనసేన పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ చర్చించుకునేవి. తర్వాత కూడా అది వస్తుంది ఇది వస్తుంది లేదు, అది రాలేదు ఇది రాలేదని ఆశతోటో నిరాశతోటో వాదించుకునేవారు, ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకునేవారు. అది కనిపించడం లేప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఒక ధీమా, పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఏం అడగడో, మనం ఏం చేసినా పట్టించుకోరో, సో ప్రజల గురించే మాట్లాడతాడో సో అనే ధైర్యం తెలుగుదేశంలో ఉంది. మనం ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏం అడగరో ఏం పట్టించుకోరో, కూటమి గురించి కూటమి రాష్ట్రం బాగు గురించే మాట్లాడతారో అని జనసేన పార్టీ శ్రేణులు నిరాశ చెందినట్టు కనిపిస్తుంది. లేదా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం మరి నిరాశ నాకు తెలియదు. కానీ జనసేన పార్టీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసేరని కానీ, ఎందుకు కలిసారు కానీ, ఏం మాట్లాడారని కానీ ఆ రకమైన చర్చ నేను ఎక్కడ జనసేన పార్టీ వర్గాల్లో నేనైతే చూడలే. ఇది జనసేన పార్టీ గుర్తించుకోవాల్సిన విషయం. ఈ అక్షర సత్యం పని పోవట్లేదు ఇలాగే చెప్తాడు అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. లేదు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలుతుంటే ఎంత హైప్ ఉండేది మన పార్టీలోని, మన పార్టీ క్యాడర్లోని, మన నాయకుల్లోని, మన కార్యకర్తలోని, మన శ్రేయోభిలాషులోని. ఇప్పుడు ఎందుకు లేదు ఉంటే ఎందుకు తగ్గింది, దానికి కారణం ఏంటి, దాని పటిష్టానికి లేదా పునర్నిర్మాణానికి లేదా వీళ్ళు ఒక ఊపు తీసుకురావడానికి ఏం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటే అది కూటమికి మంచిది, తెలుగుదేశానికి మంచిది, జనసేనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. లేదు అంటే అది వారు వన్ సైడ్ అయిపోతుంది అన్నట్టుగా వన్ సైడ్ మారిపోతున్నారేమో అనే అనుమానాలు నాకు కలుగుతున్నాయి. గారితో మాట్లాడదాం. ఇందాక కాస్త సమయం తక్కువ మాట్లాడారన్న. విజయకిరణ్ గారు, ఏంటి సార్ ఈ అంగన్వాడీల పరిస్థితి ఏంటి? వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మీరు అంగన్వాడీలు ఎందుకు వాళ్ళ యొక్క డిమాండ్స్ని నెరవేర్చలేకపోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీకి సంబంధించి కానీ, లేదు వారికి ఇచ్చేటువంటి అలవెన్స్లకి సంబంధించి కానీ అన్ని కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. వారి డిమాండ్లు ఉన్నాయి, వారి డిమాండ్లకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నిరసన తెలియపరిచేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. సో వాళ్ళకు ఉండేటువంటి అంశాలపైన వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. దాన్ని ఎక్కడా కూడా అణిచివేసే విధానంగా కాకుండా వారికి స్వేచ్ఛగా వారి నిరసన వ్యక్తం చేసే పోలీసులు అరెస్ట్ అయితే చేశారు కదా వాళ్ళని. పోలీసులు సార్ నిరసన చేయటం, తర్వాత అరెస్ట్ చేయటం, తర్వాత వాళ్ళని వదిలేయటం అనేటువంటిది ఏ నిరసన కార్యక్రమం జరిగినా అదే కార్యక్రమం జరిగింది. నిరసన తెలియజేసే దాంట్లో ఒక స్టేజ్ వరకు ఇప్పుడు మనం కలెక్టరేట్ ముట్టడి అని చెప్పి వెళ్తారు సార్. కలెక్టరేట్ ముట్టడి అని చెప్పి గోడలు దూకి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని మీ అక్కడ నుంచి కదలమంటే కుదరదు కదా. అదేవిధంగా ఏదన్నా ఒక నిరసన తెలియజేసినప్పుడు దాన్ని ఒక స్టేజ్ వరకు పర్మిషన్ ఇస్తారు. వాటి పరిధులు దాటినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అంశాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా, వారికి ఉన్నటువంటి అంశాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం మాత్రమే ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప మేము మన ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులేంటి, తద్వారా మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టే ఇప్పటికి కూడా వాళ్ళ అస్తిత్వానికే వాళ్ళ మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. క్రేజ్ ఎందుకు పెరిగింది చెప్పండి? జగన్ గారికి క్రేజ్ పెరగడానికి ఒక కారణం చెప్పండి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవటానికి తల్లికి వందనం ఇస్తున్నందుకు క్రేజ్ పెరిగిద్దా? లేదా 200 మోహన్ రెడ్డి గారే చెప్పారు 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు చేశారు. అదే 1000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారే 2000 చేశారు. 2000 చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తారని చెప్పి విడతల వారీగా చేసి 5 సంవత్సరాలు పట్టింది 3000 చేయడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే
4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఒకేసారి ఇస్తున్నటువంటి పరిస్థితి. 4,000కి సంవత్సరానికి 200, 300 పెంచడం కాదు, ఒకేసారి 4,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. స్త్రీలకి ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. కొత్త ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు. మీరు చూస్తే అనేకమైనటువంటి పరిశ్రమలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతా ఉన్నాయి. భారతదేశంలో 100% పెట్టుబడులు పెడితే దాంట్లో సుమారుగా 25% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు వస్తా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మోహన్ రెడ్డి గారు వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నారు. ఏ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని మీరు అనుకుంటున్నారు? సార్, ఏ కంపెనీలు వచ్చినా చెప్తున్నా. ఆర్జిలార్ మెటల్ 1,35,000 కోట్లు, స్ట్రాటజీ సిస్టమ్ 1,430 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టేప్ 76 కోట్లు, ఫిలిప్స్ 3,798 కోట్లు, గ్రీన్ కో సోలార్ 2,000 కోట్లు, ఆశా గ్రీన్ 8,340 కోట్లు, పిపిసిఎల్ 96,362 కోట్లు, టీసీఎస్, ఆజాద్ మొబిలిటీ, బాలాజీ యాక్షన్ బిల్డ్, ఏఎం అమోనియం, టాటా పవర్, క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ, రిలయన్స్ బయోగ్యాస్, కోరమండల్, ఇవన్నీ ఇంకా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఇట్లాగా అన్ని పరిశ్రమలు కొత్తవి వస్తూ ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడా పెట్టినటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇట్లా ఇప్పుడు సార్, సంక్షేమ పథకాలు అనేటువంటిది పేదలకి ఒక స్వాంతన మాత్రమే తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే వారికి వారుగా స్వయం సమృద్ధిగా అవ్వటం అనేటువంటిదే ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం. మీకు తెలుసు, చేపలు రోజు ఇవ్వటం కాదు, వాటిని పట్టుకొని చేసుకునేటువంటి సామెత మీకు తెలియంది కాదు. అట్లాగా ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేయాలా, వాళ్ళు స్వయంగా వారు సంపాదించుకొని నలుగురికి సహాయం చేసే విధంగా పేదలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని పేదలు ఇంకా పేదలుగా చేశారు, యాచకులుగా చూశారు పేదల్ని తప్ప వారిని సొంతగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టినటువంటి కార్యక్రమం ఒక్కటూ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని క్రేజ్ పెరిగింది చెప్పండి, ఒక్క కార్యక్రమం చెప్పండి. ఏ కార్యక్రమం? ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు వాలంటీర్ల వల్లే మా ప్రభుత్వం పోయింది అని. మీ నాయకులు అనేక మంది చెప్తా ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ గురించి మళ్ళీ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి అసెంబ్లీ అని చెప్తున్నారు. అసెంబ్లీ సార్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ కూడా పనిచేయాలా, వారి రాజ్యాంగ పరంగా చేయాల్సినటువంటి పనులు కూడా చేయకుండా కనీసం అసెంబ్లీకి రావడానికి ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి చెప్పండి? అంటే వీళ్ళకి భయమా? మీరు సింహం అంటారు, సింగిల్ అంటారు, పులివెందులు అంటారు, పులి అంటారు, ఇన్ని మరి సింహాలు పులులు మరి ఎందుకని ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి అసెంబ్లీలోకి రావట్లేదు? మీరు గతంలో 11 సీట్లు, గతంలో 21 సీట్లు వచ్చిన 22 సీట్లు వచ్చిన మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చూశారో అదే రకంగా మీరు కూడా చూస్తారేమో, రాలేదేమో. అదే ఇప్పుడు వాళ్ళు నిత్యంగా నికృష్టంగా అసెంబ్లీ వేదికగా పుట్టుకల గురించి, మహిళల గురించి, చంద్రబాబు నాయుడు భార్య గురించి అనేకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కూడా వాళ్ళలాగా మాట్లాడతామని. సరే సార్, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నారు? లక్షల కోట్లు అడగట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు గౌరవమైన స్థానాన్ని కల్పించండి అంటున్నారు. మీరు కూడా మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనకుండా మరి అదేదో ఆయన అడిగేదేదో ఇచ్చి ఆయన తీసుకొచ్చి లోపల కూర్చోబెడితే ఆయన ఏం చేయలేదో, అంతకుముందు ఏం తప్పులు చేశారో అవన్నీ మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు మీరు చేయట్లేదు? ప్రతిపక్ష హోదా లేదా ముఖ్యమంత్రి అనేటువంటిది ఎవరో యాచించుకుంటేనో లేదా బతిలాడితేనో లేదా కామాలితేనో లేదా ఏడిస్తేనో అలిగితేనో వచ్చేటువంటిది కాదు. ప్రజలు నిర్ణయించాలా. ప్రజలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి శక్తిని ఆ సీట్లను ఇస్తేనే వాళ్ళకు వస్తుంది. అదే విధంగా ప్రజలు ముఖ్యమంత్రిగా కూడా ప్రజలు ఇవ్వాల్సిందే తప్ప నేను కోరుకున్నానో ఏదో ఎవరో బతిలాడారనో ఇవ్వటం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాడే ప్రభు. అంతే తప్ప ప్రజలు ఎన్నుకోకుండా నేను బ్లాక్మెయిల్ చేస్తాను, మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటే అది చిన్నపిల్లాడికి చాక్లెట్ కోసం మారం చేసినట్టు ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాపాడి ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. గతంలో 5 సంవత్సరాల పాటు ప్రజలంటే తెలియకుండా ప్రజలకు దూరంగా ఉన్నటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పాదయాత్ర గురించి చెప్తా ఉన్నారంటే, అధికారం ఉన్నప్పుడేమో ప్రజలతో పని లేదు, ఓ ముగ్గురో నలుగురు ఆయనకి సంబంధించినటువంటి సజ్జల గారో లేదా మిథున్ రెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారితో రాష్ట్రం మొత్తాన్ని కూడా పవర్ సెంటర్స్ గా పెట్టి పరిపాలన చేసి ఇప్పుడు అధికారం పోయేసరికల్లా ప్రజలు గుర్తుకొచ్చారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో పాటే ఉన్నటువంటి నాయకత్వానికి ప్రజలు ఏ రోజైనా సరే పట్టం కడతారు తప్ప, అధికారం ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అవకాశం ఇచ్చేటువంటి అవకాశమే లేదు. సంక్షేమం అంటే ఏంటండి? సంక్షేమం అంటే ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెంది రాష్ట్రంలో వచ్చేటువంటి వనరుల మొత్తాన్ని కూడా తిరిగి పేద ప్రజలకి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేయాలా. అలా కాకుండా నేను ఏదో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఇచ్చి ఉన్నటువంటి, సార్ నిజంగా చెప్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా చూడండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించి అయితే నిర్వీర్యం చేశారు కదండి. 3 కార్పొరేషన్లు చేసి ₹1 అవ్వలేదు కదా. అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ వీళ్ళు ఏం చేస్తారని వీళ్ళకి మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తారు. ఒక కారణం చెప్పాలి కదా. రప్ప కోసం అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళని రప్ప కోస్తాము, నరుకుతాము, కాబట్టి మాకు అధికారం ఏంటి అంటున్నారు. అది ప్రజలు తెలుసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బ్లడ్ షెడ్ చేస్తా అంటున్నారు, కాబట్టి వాళ్ళకి అధికారం ఇవ్వాలా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్. విజయ్ కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే విజయ్ కిరణ్ గారికి, మోహన్ రెడ్డి గారికి, వీక్షకులకి నమస్కారం. కృష్ణవేణి గారు, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయి సంక్షేమ ఫలాలు ఇస్తానన్న హామీని, సూపర్ 6ని కూడా మీరు కంప్లీట్ చేయని పరిస్థితి. వాస్తవంగా కూడా మీరు కంప్లీట్ చేయాలి, ఇంకా కంప్లీట్ చేయలేదు. అంటే దానికంటూ ఒక టైం ఏమైనా పెట్టుకుంటారా, లేదంటే మీరు కూడా గత వైసీపీ ప్రభుత్వం లాగా చివరి వరకు కొన్ని కొనసాగించే ఆలోచన మీకు ఏమన్నా ఉందా? నెంబర్ 1. ఇంకొకటి, నిన్న కూటమి సంబంధించి మరి నేతలైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా మరి సమావేశమయ్యారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చూసుకోవచ్చండి. అంటే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వృద్ధులకు ఇస్తానన్నటువంటి పెన్షన్ల మీద వెంటనే సైన్ పెట్టి ₹3,000 ఇస్తానని చెప్పడం జరిగింది సార్ ఆ రోజు. కానీ ఆయన ₹250 చొప్పున 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు తప్ప ఒకేసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ఏ రకంగా అమలు చేస్తూ ఉంది అంటే పెన్షన్లు 4,000 పెన్షన్ ఇస్తానన్నాము, వెంటనే ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులైనటువంటి వ్యక్తులకు పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే కొత్త వారికి కూడా పెన్షన్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అర్హులైనటువంటి వ్యక్తులకి ఏ రకంగా కుటుంబ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హామీని అమలు చేస్తూ ఉందో చూస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ బిడ్డలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక బిడ్డకి మాత్రమే చదువుకోవడానికి అమ్మఒడి అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ తల్లికి వందనం పేరుతో 4 బిడ్డలు ఉన్నా సరే చదువుకోవడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అమలు చేసుకొస్తుందని చూస్తాం సార్. ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తూ ఉంది. అంటే గతంలో ధాన్యం బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళు, అవి కూడా క్లియర్ చేసి ఇవాళ ధాన్యం తోలిన అప్పుడు నెల రోజులు తిరిగినా సరే కానీ, చెప్పులు అరిగిపోయినా సరే కానీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. కానీ ఇవాళ 24 గంటల్లో ధాన్యం తోలిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం వీళ్ళ చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళడానికి కొంచెం టైం పట్టినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అలాగే అభివృద్ధి పథకాల గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుని వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేసేస్తారంటే చాలా క్రేజ్ పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని మోహన్ రెడ్డి గారు అంటున్నారు సార్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి క్రేజ్ పెరిగిపోయిందంటే రప్ప నరుకుతాం అధికారంలోకి మళ్ళీ వస్తే అని చెప్పడం వల్ల రౌడీలకి, గూండాలకి, గాంజా బ్యాచ్లకి, అలాగే బ్లేడ్ బ్యాచ్లకి
జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరిగిపోయి ఉండిపోవచ్చు కాక, కానీ ప్రజలకైతే మాత్రం ఎటువంటి క్రేజ్ పెరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే ఈయన చేసినటువంటి విధ్వంసాన్ని చూస్తారు, వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఒక పేదల అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు వేసిస్తే ఆ 15,000 రూపాయలతోనే జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఆశాసనం ద్వారానే ప్రజలు బతకాలి అని నిర్ణయించినటువంటి ఆ రోజు గత ప్రభుత్వాన్ని చూశారు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ గురించి చూడొచ్చు, ఉపాధి హామీ పథకాల గురించి కావచ్చు, ఇవాళ యువతకి స్కిల్ డెవలప్మెంట్, అలాగే విమెన్ కి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఇంటి నుంచే పనులు చేస్తూ ఏ రకంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారన్న దాని మీద కూడా ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ గానే కాదు కొన్ని ఏపీలో కృష్ణవేణి గారు ఏపీలో అభివృద్ధి పనుల కంటే ముందు అంబటి రాంబాబు గారు ఎక్కడ చూసినా కనబడుతున్నారు. కారణం ఏంటి? అదే సార్, నిజంగా ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే కనుక దాన్ని నిలదీయొచ్చు, దాంట్లో తప్పుల్ని ఎత్తి చూపొచ్చు. అది కూడా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఐటీ శాఖ మినిస్టర్, విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు కావచ్చు, వివిధ మంత్రులందరూ కూడా చెప్తూ ఉన్నారు, మేము తప్పు చేస్తే మాకు చూపించండి, చూపిస్తే మేము దాన్ని సరిదిద్దుకుంటాము, సరిదిద్దుకుని ప్రజలకు ఏం అవసరమో అదే మేము పని చేయడానికి వచ్చామని మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి రచ్చ చూస్తున్నారు సార్. కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాడు, అంబటి రాంబాబుని పెద్ద హీరోని చేయాలని చూస్తాడు, ఒక జడా శ్రావణ్ కుమార్ ఒక హీరోని చేయాలని చూస్తాడు. ఇలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద ఎనలిస్టుల కింద చర్చలు చేస్తూ ఉంటారు. ఆ మళ్ళీ వెంటనే ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో అభివృద్ధి కంటే కూడా పిల్లలు, పెద్దలు, ఒక ప్రజల సంక్షేమం కంటే కూడా ఆయనకి ఎంటర్టైన్మెంట్ కావాలి సార్. మాజీ మంత్రి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో, కృష్ణవేణి గారు, మాజీ మంత్రి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో పోలీసుల మీద విరుచుకుపడటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తర్వాత మారతాయి, ఆ తర్వాత మీ తలరాతలు మారిపోతాయని హెచ్చరికలు పంపారు. ఇక లోకేష్ మీద కూడా తీవ్రంగా మరి స్పందించారు. బాత్రూంలకు అడిగే బ్యాచ్ అని కూడా ఆయన మాట్లాడారు. ఏమంటారు మీరు? కొడాలి నాని ఇలాంటి వ్యక్తి, పేరు నాని ఇలాంటి వ్యక్తుల మాటలు మొన్నటిదాకా ఎక్కడ దాక్కున్నారు సార్ వీళ్ళంతా కూడా. అంటే ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో కొంచెం హైప్ కనిపించేటప్పటికి వీళ్ళు వచ్చి మళ్ళీ తొడలు కొట్టేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ వీళ్ళ కాళ్ళు నరికి ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇద్దామని షార్ట్ గ్యాప్ ఇచ్చారేమో మీకు. డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచి విమర్శలు చేస్తే బాగోదు, 2 సంవత్సరాలు టైం ఇచ్చాం, ఆ తర్వాత కూడా మీరు ఏం చేయకపోతే అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని గ్యాప్ ఇచ్చారేమో. సార్, ప్రజల్లోంచి పనిచేసేటువంటి వ్యక్తులు కానీ ప్రజానాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే గనక ఖచ్చితంగా డే 2 నుంచి కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటది. ప్రభుత్వానికి కొంచెం టైం ఇచ్చినా సరే కానీ ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వమే నిజంగా తప్పు చేస్తుంది అనుకోండి, దాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటది. కానీ వీళ్ళు పరదాల మాటలని, పెళ్ళాల కొంగుల చోట్లని దాక్కుని రాజకీయాలు చేసేటువంటి ఈ వ్యక్తులు 2 ఏళ్ల తర్వాత వచ్చి నేను వీరుని సూర్యుని అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రోజు సన్నబియ్యం ఇస్తానన్నప్పుడు కూడా సన్నబియ్యం ఇవ్వట్లేదేంటి, మళ్ళీ నాణ్యమైన బియ్యం అని అయ్యే బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్న బస్తాల్లోకి ఇట్టిస్తానంటే మీ అమ్మ మొగుడిస్తానన్నాడా అని చెప్పేది ఇదే కొడాలి నాని. మొన్న హార్ట్ అటాక్ వచ్చిందని, ఇది వచ్చిందని, అది వచ్చిందనేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నానని, అమెరికా వెళ్ళిపోతున్నాను అనేసి అక్కడ ఇక్కడ వైద్యాన్ని కూడా అడ్డు పెట్టుకుని కొంగు చాటుని దోకున్న వీళ్ళు ఇవాళ ప్రతాపాలు చూపించి మేము వచ్చేస్తాం మళ్ళీ అధికారంలో, మేము రప్ప అనేస్తాం అంటే ఎవరు నమ్మరు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆల్రెడీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆల్రెడీ ఇచ్చారు. 2014లో ఇస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజాగణమే ప్రశ్నించాడా అండి? ఆ రోజు ప్రజల పక్షాన్ని అడిగాడా, మాట్లాడా? రోడ్లు పట్టుకుని నేను సీఎం అయితేనే మళ్ళీ అసెంబ్లీలోకి వస్తాను రోడ్లు పట్టుకుని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వేళ కూడా 65 మంది అనుకుంటా ఎమ్మెల్యేలు కూడా, 65 ఎమ్మెల్యేలని కూడా మంది ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మాత్రమే పనిచేశారు తప్ప ప్రతి బలమైనటువంటి సంఖ్యాబలం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా పూర్తిగా ఎప్పుడు ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 11 వస్తే మాత్రం ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా సభా సమయాన్ని
దుర్వినియోగం చేసి కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డుపడడానికి తప్ప పూర్తిగా ప్రజాగలమైనటువంటి ప్రశ్నించేటువంటి దొమ్మ అయితే మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇంకో విషయం కూడా నేను లక్ష్మీనాథ్ గారు చెప్పండి, ఒక్క చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దేని గురించి భేటీ అయ్యారన్న దాని గురించి కూడా మీరు అడిగారు కాబట్టి ఒక్క తొందరగానే క్లోజ్ చేసేస్తాను. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఎలా ఆలోచిస్తారన్నది అందరికీ తెలుసండి. ఇవాళ నిన్న హనుమాన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఒక ఫౌండేషన్ కి సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజశాఖ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆర్డబ్ల్యూఎస్ కి సంబంధించి కావచ్చు, అటవీ శాఖకి సంబంధించి కావచ్చు, జల్ జీవన్ మిషన్ గురించి కావచ్చు సార్, మ్యాజిక్ ట్రైన్ గురించి, అలాగే వీటి పనుల గురించి, అలాగే నీటిపారుదల శాఖకి సంబంధించి డ్రైనేజీల్లోని పూడికల తీత, అంటే ఇవాళ ఎండలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పూడికల తీతని ముందుగానే తీసుకుని ఉంటే రేపు పొద్దున వర్షాకాల పరిస్థితులు, వర్షాభావ ప్రభావం వచ్చినప్పుడు కూడా పొలాలు అయి మునిగిపోకుండా ఉండడానికి ఒక రకంగా ముందస్తు ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర డిప్యూటీ సీఎం గారు భేటీ అవ్వడం జరిగింది. అలాగే వన్యప్రాణులకి సంబంధించినంత వరకు ఎంత డెవలప్మెంట్ చేసుకుని వస్తున్నారు అంటే ప్రజల గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం సార్. వన్యప్రాణుల గురించి కూడా అంబులెన్స్లు ఏర్పాటు చేసినటువంటి ఏకైక మినిస్టర్ గా ఈయన చరిత్రలో నిలిచిపోబోతున్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ గురించి కూడా ఎలాగ అభివృద్ధి పనుల గురించి పరుగులు పెడుతూ ఈ రోజు నిధులు ప్రభుత్వం కేటాయించడంతో పాటు అభివృద్ధి పనుల దగ్గర నుంచి అలాగే కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి ప్రతి బిల్లుని కూడా వెంటనే డిప్యూటీ సీఎం గారు శాఖ నుంచి ఎంత తొందరగా క్లియర్ అవుతుంది. ప్రజలు రోడ్ల విషయంలో సార్ గ్రామీణంలో చూసుకుంటే మన రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ వ్యవస్థ గురించి కానీ ఇవన్నీ కూడా గత దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ ఇస్తాను కంక్లూడ్ చేతురు కానీ మళ్ళీ ఇస్తాను మీకు. మా అధినేత భేటీ అవ్వడం జరిగింది. మోహన్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు గన్ను గురి పెడుతున్నారు చూసారా మీరు? మీ పార్టీకి అన్నా పెట్రోల్ కాల్చుకోవాలి సరిపోతుంది. పెట్రోల్ కాల్చే పన్నులు పడతాయేమో, అది కూడా శాతం అవుతుందో లేదు చూసుకో. సినిమాలో పెట్టినంత మాత్రం తెచ్చుకోవాలి కదా. కృష్ణవేణి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు ఇప్పుడు మీరు మాట్లాడిన సేపు ఆయన ఎస్ కృష్ణవేణి గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దరు గారు. ఎస్ మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి సార్. ఎట్లా కంక్లూడ్ ఏంది టైం ఇచ్చేది మళ్ళా మధ్యలో దూర్చేది? వైమకి ఇచ్చినంత టైం ఇచ్చినారు కదా చాలా, మళ్ళా మధ్యలో ఎందుకు దూర్చేది సార్? ఆవిడకేమి ఎక్కువ ఇవ్వలేదు, ఆవిడ టైం ఆవిడే మాట్లాడారు. మధ్యలో మీరు ఎప్పుడు కల్పించుకోనట్టు అజాత శత్రువులు లాగా మరి మీరు అలా మాట్లాడకండి. మీరు కంక్లూడ్ చేయండి కాదు కదా. ఇప్పుడు మీకు సమయం ఇచ్చాం, మీరు కంక్లూడ్ చేయండి. వేరే వాళ్ళు కంక్లూడ్ చేసే సమయంలో మీరు ఎప్పుడు మాట్లాడలేదా? ఆపాను కదా నేను. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు వీలున్నంత వరకు ఎక్కడ జోక్యం చేసుకున్నాను. వాళ్ళు భాషలు మార్చి మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకుంటాను తప్ప ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇంతవరకు చెప్పాను కదా మాట్లాడలేదనే మాటని కూడా చెప్పాను, ఆవిడ ఆపాను. ప్లీజ్ సార్ సబ్జెక్ట్ లోకి వచ్చాడు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆపేదంటే స్టార్ట్ అయిన తర్వాత ఆపుకుంటా పోతుంటే ఎట్లా? ఇప్పుడు ఏమి ఘనకారాలు చేసినారని చెప్పి వీళ్ళను స్వాగతం పలుకుతున్నారు జనాలు. ఎవడు పట్టించుకోవడం లేదు, తెలిసినో లేదో. వాళ్ళు ఏదో పెద్దగా చెప్తున్నారు రప్ప అని. రప్ప అనేది పార్టీ ఆఫీసులోకి విన్నారు. మన రప్ప అని పీకడానికి పీకితే దొరకలా బండ్లు కొట్టించినారు. అంటే వీళ్ళు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, వీళ్ళు సమాజాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు సనాతన ధర్మం పేరుతో సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి, ఈ నాశనాన్ని భరించలేనటువంటి వాళ్ళు ఉప్పొంగిపోయి కోపం ఆఫీసులకు దూరి కొడతారు. రేపు జనంలోకి వచ్చి కొడతారని భయపడి డిస్కషన్ చేసుకోవడానికి పోయినాడు. అయ్యా మనం బయటకు వచ్చి తన్నేట్టుకుంటారు జనాలు, ఏంది మన పరిస్థితి ఇట్టుంది, మనం చేసే పనులు ఏమి, మన తప్పేంది, మన ఒప్పేంది అని తెలుసుకోవడం డిస్కషన్ చేసుకోవడానికి పోయినారు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1996లో ఆల్మట్టి డ్యామ్, కేవలం అది ఆల్మట్టి డ్యామ్ కాదు, దానికి ఆల్మట్టి ఆనకట్ట అనే దాని పేరు మీద 17 టీఎంసీలు దానికి ఉండేటివి.
17 టీఎంసీలు కేటాయింపు ఉండేది, నీటి కేటాయింపు. అలాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ పెంచి 129 టీఎంసీలు చేసినారు 1996లో. ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు పెంచి 229 టీఎంసీలు పెంచుతున్నారంటే మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, కేంద్రం రాష్ట్రం అంతా మీ చేతిలో ఉంది. దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉండడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఇప్పుడు హైట్ తగ్గించి పెడితే ఆడ ఒప్పుకొని ఇచ్చినారు. కేంద్రంలో మా వాళ్ళు ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్లాడారు, ఎందుకు మీరు ఎట్లా తగ్గించారు, ఈ రోజు ఎట్లా తగ్గిస్తున్నారు, ఆ రోజు మేము ఇదే శాంక్షన్ అయింది, ఇదే హైట్తోనే వచ్చినాం కదా, మీరు ఎందుకు తగ్గించారని ఆడగొట్లాడారు. దీని గురించి మాట్లాడి ఏదో గన్ను పట్టుకున్నట్ట, పిసికలు కాల్చినట్ట, బొమ్మలు కొట్టుకున్నట్ట, ఏదో ఘనకారాలు చేసినట్ట, పంచాయతీ రాజులో నిధులు ఇచ్చినట్ట, ఊళ్ళన్నీ రోడ్లమ్మడి అసహించుకుంటారు. పెద్ద పొడిచామని చెప్పినారు, ఎక్కడ చూసిన రోడ్లు అసహ్యంగా ఉన్నాయి. వీళ్ళు రోడ్లతోనే రాజకీయం చేసినారు, రోడ్ల మీదనే అధికారంలోకి వచ్చినారు, రోడ్లన్నీ పాడు చేసి పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి చేసిన సందర్భం లేదు. వస్తానే 2000 కోట్ల కార్యకర్తలు కానీ పనిచేసుకొని తినేసినారు. తిన్న తర్వాత అవన్నీ మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్లుగానే అయిపోయినాయి. మళ్ళీ ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద దొబ్బడానికి రేపు అధికారం వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి పనికి వస్తుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారని జనం చీకొడుతున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మనం మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు, లక్ష్మణ గారు ఏదో ప్రతిపక్షం ఇచ్చేనేమని. ప్రతిపక్షం కాదు మేము అడిగింది, సమయం ఇవ్వండి అన్నాం. ప్రతిపక్షం ఇవ్వనప్పుడు సమయం ఇమ్మన్నాం. సమయం ఇచ్చే పడతాయనే కదా భయపడతారు. ఇది సమయం ఇచ్చే లోపలికి వచ్చి మనల్ని తడుచాయనేది అదే లోపల దాన్ని కూడా పెట్టుకుంటారు. మరి ఇష్టం వచ్చినటువంటి సమయం ఇచ్చేదానికి ఏమవుతుంది? 40% ఓటు ఉన్నటువంటి వ్యక్తికి, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తికి అక్కడ సమస్య ఉన్నప్పుడు మాట్లాడతామని చెప్తాం అన్నప్పుడు, అక్కడ 40% ఓటు ఉన్నప్పుడు ఇంత అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు రాష్ట్ర సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు హాట్ కామెంట్ చేశారు. ప్రజెంట్ బ్రేకింగ్ లో వస్తుంది, సీఎం చంద్రబాబుకి దేవుడి పట్ల భక్తి లేదంట, చంద్రబాబుకు ఆలయ నిర్వహణ పట్ల శ్రద్ధ లేదంట, అత్యంత విశిష్టత బాధ్యత గల టీటీడీ చైర్మన్ పదవిలో వ్యక్తిత్వం లేని ఒక వ్యక్తిని నియమించి ఆలయ ప్రతిష్టను మంటగలిపారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి గతంలో పృథ్వీ గారిని ఎందుకు పెట్టారు, ఎందుకు పక్కన పెట్టారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పృథ్వీ గారు కానీ మిమ్మల్ని పెడితే మీరు రేపు ఏం చేస్తారో తెలియదు, విజయ్ గారిని పెడితేనో నన్ను పెడితేనో ఏం చేస్తామో తెలియదు. తెలియక ముందు పెడతాం, పెట్టిన తర్వాత తప్పు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ మక్కల మీద తన్ని బయటకు దొబ్బాలా. మా వాని మీద ఆరోపణ మాత్రమే వచ్చింది ఆ రోజు పృథ్వీ గారి మీద, అది వాయిస్ మాత్రమే. ఈ రోజు కళ్ళకు కనిపిస్తుంది, నోటితో మాట్లాడుతున్నాడు ఏమని, వాళ్ళకు మాకు 20-30 సంవత్సరాలు అక్కడ ఏం తప్పు జరుగుకుని అలాగే మాట్లాడుకున్నంత మాత్రాన్ని తప్పు చిత్రీకరిస్తారని ఒకటన్నాడు. రెండోది వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు రాసినటువంటి నీకు భగవద్గీతలో చెత్త ఉంది, దాంట్లో దరిద్రంగా ఉంది, తంతారు కొడతారు అనే మాటలు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజార్చి మాట్లాడే వాళ్ళు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం, 140 కోట్ల ఆంధ్రులకు దేశానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, అలాంటి స్వామిని కూడా నువ్వు అపవిత్ర పాలు చేసుకుంటా పోతా, నీ ఇష్టం వచ్చినట్టు నేనే మాట్లాడతాను, అదే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పుకుంటా పోతా, ఆయన మేము మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, ఆయన ఇంకా అంతకన్నా మంచోళ్ళు లేడు దేశంలో అని చెప్పుకుంటూ వచ్చామని చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారు? ఇప్పుడు మీ అంతటి మీరు అనిందే కదా, మేము అనింది కదా. ఇప్పుడు మీరు షాంపులు పంపించినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు పంపించిన షాంపుల్లోనే అక్కడ వచ్చింది తేడా. ఆ తేడా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకొని మీరే ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. జగన్ గారు చేసిన కామెంట్స్ 100% కరెక్ట్ అంటారు మీరు, అంతే కదా? 100% జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏది కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. మీకు అవసరం అన్నట్టు, మీకు ఎట్లా అవసరం వచ్చే కొంచెంసేపు ఉండబ్బా, ఇంతసేపు మాట్లాడచ్చు. అప్పుడే రైట్ అంటే ఎట్లా మళ్ళీ బ్రేక్ లేదు, మళ్ళీ ఎవరు కూర్చోడానికి వచ్చింది కాదు కదా. కాదు సార్, ఎట్లయితే ఇప్పుడు అందరికీ తలకు 2 నిమిషాలు ఇచ్చాము, 2 నిమిషాలు మీకు ఇచ్చాము, కూడా ఇవ్వాలి కదా. పెన్షన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక మునిపే ఎన్నికల ప్రచారంలోనే విడతల వారీగా పెంచుతామని చెప్పినారు. వీళ్ళ మధ్య అబద్ధాలు చెప్పి 10,000 ఇస్తాము వాలంటీర్లకు, అందరికి 10,000 ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు తిన్న కదా, మీ కడుపు కుట్టము, మీ ఎంత సత్తరిచ్చేందులేడు, నేను పెద్ద సరితరిచ్చేందులని చెప్పినాడు చూడు వీళ్ళ నాయకుడు, వీళ్ళ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ 2,50,000 మంది కడుపు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకొని ఈ రోజు లేనిపోని అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో. నిన్న కాకినాడ ఈయన ప్రాతినిధ్యం వహించే పక్కది ఆ జిల్లాలోనే 30 మంది ఎంతమంది చనిపోయారు టపాసులు బానిసంచాలు పేలి. మీరు చేసే పనికిమాలి మాటలకు, పనికిమాలి చేష్టలకు దేవుడు ఎక్కడ చూసినా మీకు ఏదో విధమైనటువంటి అరిష్టాలు పెట్టి రాష్ట్రంలో అక్కడక్కడ ఏది జరిగినా అరిష్టాల వలనే జరుగుద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని జననేత వైఎస్ఆర్ గారు అలా జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తే మీరేం చేస్తారు? కాబట్టి ఎక్కడో టపాకాయలు జరిగిందని, టపాకాయలు పేలిపోయిన దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం చెప్పండి సార్. పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, మీకు తెలుసు కదా, మరెందుకు ఈ మాటలు? ఆర్య హలో చెప్పేది 30 మంది పక్కలో చనిపోతే దాన్ని నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అవును సార్, ప్రభుత్వం అది యాక్సిడెంట్
యాక్సిడెంట్ గా అయింది, దాన్ని చూసింది, దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. చెప్పినట్టు నేను వినేదానికి లేను కానీ సార్ మీరు చెప్పినట్టు మీరు అడిగి మీరే చెప్పారు ఒక మాట, పుట్టినవాడు గిట్టగా తప్పదని. యాక్సిడెంట్ అయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీదకి ఎలా దోస్తారు మీరు? రాజశేఖర రెడ్డి గారిని పోల్చారు కానీ మీరు చేసిన వాళ్ళు చేసిన పనికి వాళ్ళ పనులు రాజశేఖర రెడ్డి గారిని పోల్చారా? చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా మీ అభిప్రాయం అర్థమైంది. ఆయన కూడా ఇప్పుడు అనకాపల్లిలో జరిగింది ఒకసారి బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి పోయినారు, పోయి చూసినారు, అది 2 సార్లు జరిగింది. తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ దానికి పర్మిషన్ యాక్సిడెంటల్ గా జరిగే వేరు, దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్తున్నా. నా ఉద్దేశం మీకు అర్థమై ఉండట్లేదు. యాక్సిడెంట్లు గా జరిగిన విషయాన్ని యాక్సిడెంట్లు గానే చూడాలి. వైఎస్ఆర్ టార్గెట్ పెట్టుకొని కాదు సార్, వైఎస్ఆర్ గారిది ఒక యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ గా చూడాలి. అలాగే విధంగా ఇప్పుడు ఏదైతే సూర్య టపాసుకు సంబంధించింది ఒక యాక్సిడెంట్ గా చూడాలి. దాన్ని యాక్సిడెంట్ గా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారు అందుకని వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో తప్పు చేశారు అందుకని అక్కడ యాక్సిడెంట్ జరిగింది అంటామా? అర్థపాతం ఉండాలి కదా. తమ్ముడు చనిపోతే తప్పు సార్, అదే చనిపోతే అదే సార్, అలాంటి మాట్లాడకూడదు కదా. ఇంత పెద్దలు మీరు విఘ్నులు. మంది చనిపోతే బాధ్యత అది, బాధ్యత లేని మాటలు మాట్లాడితే ఎట్లా లక్ష్మణ్ గారు? బాధ్యత లేని మాటలు బాధ్యత తీసుకుందో లేదో ప్రభుత్వం అదే అడగండి మీరు. అంతేగాని వ్యక్తిత్వానికి మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడినట్టుగా మీరు ఏదో కవర్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసుకుని నాకేం అభ్యంతరం లే. మీరు ఎన్ని కవర్ చేసినా నేను మాట్లాడాల్సింది మాట్లాడలేదు. మీరు లైసెన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరెవరికి ఏమేమి లైసెన్సులు ఇచ్చినా, ఆ లైసెన్సుల్లో ఎక్కడెక్కడ ప్రమాదం జరుగుతుంది, ఆ లైసెన్సుల్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉంది. అధికారుల పైన నెలకోసారో 2 నెలలకోసారో 6 నెలలకోసారో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు సమీక్ష చేసి ఆ సమీక్ష సమావేశంలో డిస్కషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. డిస్కషన్ చేయకుండా మీ ఇష్టం సార్. మీ అభిప్రాయం అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. మీరు 9 నిమిషాలు మాట్లాడారు, మీరు 9 నిమిషాలు మాట్లాడారు. మీరు సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చాం. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. అన్యదా భావించవద్దు. అందరికీ కూడా కంక్లూడ్ చేసే సమయం ఇవ్వాలి. కాసేపు ఆగండి. ఎస్, కంక్లూడ్ చేశారు మీరు. ఎస్, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. విజయ్ కిరణ్ గారు ప్లీజ్, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. వైఎస్ఆర్ 2 నిమిషాల్లో వాదం, వితండవాదం, మొండివాదం చేయడంలో వాళ్ళకి మించిన లేరు. ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు ఏంటంటే మాకు టైం ఇట్లేదు, మాకు 40%, మీకు 40% వచ్చిందా 30% వచ్చిందా 11 సీట్లు వచ్చినాయి అనేటువంటి దానిపైన కాదు. ఆ నెంబర్ కి సంబంధించి 175 లో 10% మీకు వచ్చిందా లేదా అనేటువంటి దానిపైన మీకు ఇస్తారు. ఒకటి. రెండోది కుటుంబాలని ఈ ప్రభుత్వం ఆదుకుంటే ఆ ప్రభుత్వం ఆ చనిపోయిన కుటుంబాలందరూ కూడా అండగా ఉంది ప్రకటించింది. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దానిపైన కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే నేను అడుగుతేనే ఏంటంటే 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం సంక్షేమం గురించో లేదా అభివృద్ధి గురించో ఎప్పుడైనా సరే మీటింగ్ పెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంటైర్ 5 years వారానికి ఒకసారి సీఎం గారే పెట్టి చేసేవాళ్ళు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని మీరు మీటింగ్లు పెట్టుకోవాలా? రివ్యూస్ తీసుకుంటా ఉన్నారు. ప్రతి వారిని కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నట్టు వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తా ఉన్నారు. ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే బాధ్యత లేని ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాబట్టి కదా. రోజుకోసారి దాడిలో, రోజుకోసారి దౌర్జన్యాలు, రోజుకోసారి మంటల్లో, రోజుకోసారి మానభంగాలు, రోజుకోసారి మోహన్ రెడ్డి గారు ఇందాక కృష్ణరెడ్డి గారు చెప్పితే మాట్లాడితే మీరు సీరియస్ అయిపోయారు. కాసేపు ఆగండి, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన వాయిస్ కూడా వెళ్ళనివ్వండి. కృష్ణరెడ్డి గారు చెప్తే సీరియస్ అయ్యారు. ఇప్పుడు మీరేమో తందన పడి కాసేపు ఆగండి. ఆయన వాయిస్ వినబడుతుంది. అక్కడ ఏదో సిగ్నల్ లోపం ఉన్నట్టుంది. ఆయన వాయిసే అంతంత మాత్రంగా వినబడుతుంది. ఎస్, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏది జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కారణం అంటున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. జంగారెడ్డిగూడెంలో 20 జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చి ఆదుకున్నారో చెప్పండి. జంగారెడ్డిగూడెంలో 29 మంది మీ కల్తీ మధ్య వల్ల చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పండి. ఈ ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఇబ్బందులు సరే ఆ కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం అయితే లేకుండా వారిని పట్టించుకోకుండా అవి సహజ మరణాల కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం.
కాబట్టి ప్రజలకు మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. ఎక్కడికక్కడ రాబోయే ఎప్పటికప్పుడు రోజుల్లో కూడా మానిటరింగ్ చేసి ఎవరికి సమస్య వచ్చి ఆ సమస్యను పరిష్కరించడానికి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించడానికి డైలీ రిపోర్ట్ తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా రావాలనేటువంటి ఆశ ఉన్నా సరే ప్రజల పక్షాన పోరాటం చేయండి, అసెంబ్లీకి వెళ్ళండి, బాధ్యతగా పనిచేయండి. రైట్ సార్, రైట్ 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 ఓకే సార్, ఓకే రైట్, ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కూల్ కూల్, మోహన్ రెడ్డి గారు కూల్, రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు మీ పాచిక పారినట్టుంది. ఎస్ కూల్ ప్లీజ్. ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. సార్ కూటమికి భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా పోయి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలహంట ప్యాలెస్ లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 11 తోటి నేను ఇల్లు దిగమంటూ తిరుగుతూ 11 నిమిషాలు అసెంబ్లీలో నిలబడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి గురించి చెప్తారన్నా మీరు? మీ మా మీద ప్రెసిడెంట్ అయిపోతే ఎలా కుదురుతుంది? రాష్ట్ర ప్రజలకు ఇరిటేట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే ఇరిటేట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తికి 11 ఇచ్చి పంపించేశారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం యొక్క అనాగరికమైనటువంటి పనులు జరిగితే, ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అది కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, సీఎం గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఒక ప్రమాదం జరిగిన వెంటనే ఎప్పుడైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా గతంలో? కానీ అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా సరే కానీ రాష్ట్ర సీఎం గారు వచ్చారు, వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. అలాగే సీఎం గారు వచ్చారు, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వెంటనే ఆర్థిక సాయం కూడా చెప్పులు అరిగిపోయాయి. జరుగుంటే రూపాయల చెక్కులు అందివ్వడం జరిగింది. కానీ నేను ఇదే విషయం మీద అనేక ఇన్సిడెంట్ల మీద నేను వెళ్ళడం జరిగింది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు అది కాదు, టాపిక్ చేయండి సార్. ఆవిడ మాట్లాడిన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మీరు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. దయచేసి మీరు మోహన్ రెడ్డి గారు ఎదట వాళ్ళ వాయిస్ ని బలంగా బయటికి వెళ్ళనివ్వకుండా ఆపే ప్రయత్నం మీరైతే సక్సెస్ అయ్యారు. ప్లీజ్ దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. మీ పాచిక పారింది, మీరు సక్సెస్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయండి కాసేపు. వాళ్ళ ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాల గురించి వీళ్ళ మాట్లాడుతున్నారు. ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఒక ఆడబిడ్డగా రాత్రి 12 అయ్యే వరకు కూడా వీళ్ళ చర్చల మధ్య ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. కాబట్టి మీకు వీడియోస్ పంపిస్తాను చూడండి. కాకపోతే ఆ రోజు మీ నాయకుడు రైట్ రైట్ సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు వెయిట్. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, మ్యూట్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు ప్లీజ్ దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 1 minute. ఎంతమంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. రైట్ రైట్ కృష్ణవేణి గారు సమయం అయిపోయింది, చర్చ పక్కకెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందా, ఏం చేయబోతుంది? 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. కృష్ణవేణి గారు చెప్పండి. అభివృద్ధి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తూ ఉంది సార్. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా కావచ్చు, అటవీ శాఖ మినిస్టర్ గా కావచ్చు, జగన్ ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు సార్. అంటే మాకు స్వప్రయోజనం ఏంటి, మా పార్టీ గురించో, మా పార్టీ డెవలప్మెంట్ గురించో, మాకు పదవుల గురించో, లేకపోతే మా అధినేత ప్రొటెక్షన్ గురించో గౌరవ సీఎం గారిని కలవడం కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూనే ముందస్తుగా వచ్చేటువంటి వర్షాభావ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు 5 ఏళ్ళు అయినా సరే గాని ఒక చెంచాటి మట్టి తీయలేనటువంటి వ్యక్తులు సార్. పొలాలు మునిగిపోయి ఎక్కడికక్కడ పంట నష్టం జరిగిన తర్వాత కూడా వాటికి పరిహారం ఇవ్వలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ ముందస్తుగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ధోరణితో ముందస్తుగా రైతులకు కూడా నష్టం లేకుండా ఆ పూడిక తీతల గురించి కూడా ఆలోచించడం కావచ్చు, మ్యాజిక్ డ్రైన్ల గురించి కావచ్చు, అలాగే రూరల్ డెవలప్మెంట్ లో రోడ్ల విషయం గురించి కావచ్చు, ఈ అన్నిటి మీద అభివృద్ధి పనులు అంటే
పల్లెల్ని పట్టుకొమ్మల్లా తయారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఈ రోజు పనుల్ని పరిగెట్టిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తూ ఉంది. సచిన్ గారు, దశాబ్దాల yes. చరిత్రలో కూడా Yes, yes. ఎక్కడా చేయనంత అభివృద్ధిని ఇవాళ రూరల్ డెవలప్మెంట్ లో జరుగుతుంది. కాబట్టి రూరల్ లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా అధ్యక్ష Right. పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు అవాకులు Okay. చవాకులు Okay, మాట్లాడుతున్నారు. అక్షర్- మేము అభివృద్ధి Okay, okay. సంక్షేమం కృష్ణవేణి గారు, మీ పనిచేసుకునే అభిప్రాయం- వెళ్తాం తప్ప మీ అభిప్రాయం వీళ్ళు చేసేటువంటి చిల్లర పాలిటిక్స్ ను పట్టించుకునేంత Yes. టైం కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ మా దగ్గర కానీ కూటమి ప్రభుత్వం దగ్గర Yes. కానీ లేదు సార్. ఎస్ అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. లేటెస్ట్గా కమెంట్ చేశారు. లోకేష్ గారు అయితే కమెంట్ చేశారు, అమరావతి ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్ నుంచి పోషించి వందల మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏమంటారు మీరు? క్లోజ్ చేయండి చెప్పి. సార్ ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు లేదా రాజకీయ కక్షలతో చేసిన రాజకీయాలు కావచ్చు, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ కక్ష తీర్చుకున్నది అన్నది వాస్తవం. లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీవేస్తాను. అయితే ఈ డిబేట్ విషయానికి వస్తే మన బివి మోహన్ రెడ్డి గారు లాంటి స్పోర్ట్స్ మ్యాన్ లో డిబేట్ లో పక్కన మాట్లాడుకుంటా వాదించిన దాంట్లో 10% జగన్మోహన్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి వాదించడానికి ప్రయత్నించి ఉంటే యారు వైసీపీ సమస్యలు పరిష్కారం అయ్యి ఉంటాయి సార్. మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో వాదించకుండా, మీరు డిబేట్ లో పక్కన మాట్లాడకుండా ఎంత వాదించినా ప్రయోజనం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. రెండోది, 40% వచ్చిందా 10% వచ్చిందా, వచ్చిన ఓట్ల పర్సంటేజ్ని బట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చే విధానం భారత రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం 18 మంది ఎమ్మెల్యేల కంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే సాంప్రదాయాలు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే రేపు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చినప్పుడు 17 సీట్ల కంటే తక్కువ వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు కూడా ఇవ్వడం మానేయండి. అంతేగాని మీరు అడగడం వాళ్ళు ఇచ్చేయడం మీ చేతిలోనే లేదు, వాళ్ళ చేతిలోనే లేదు. భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళడం మంచిది. ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అంటారా? ఒక డిప్యూటీ సీఎం గారు సీఎం గారిని కలవడం కానీ, ఒక జనసేన పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ అధినేతను కలవడం కానీ, లేదా కూటమి పార్టీ అధినేతలు కలుసుకోవడం కానీ సాంప్రదాయం. అభివృద్ధి గురించి చర్చించాలి, ప్రజల గురించి చర్చించాలి, రాష్ట్రం గురించి చర్చించాలి. అలాగే టీటీడీ చైర్మన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు లేదా ఇది అసాంఘిక కార్యక్రమాల మీద వచ్చిన ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా జనసేన పార్టీ ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చర్చించి తమకు ఆ కూటమి పార్టీలు అనుకోవాలో ఉన్న అసమ్మతిని నిర్మూలించడానికి, నివారించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. సుంకర కృష్ణవేణి గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ధన్యవాదాలండి. విజయ్ కిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసుకున్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఈ కూటమి ప్రభుత్వంపై హామీలు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అమలు చేసింది, మరి కొన్ని చేయాల్సి ఉంది. మరి ఇక టీటీటీ లడ్డు వివాదం కావచ్చు, లేదంటే ఇక్కడితో సమసిపోవాలని అందరూ ఆశించారు. ఇంకా వీరిద్దరి భేటీలో ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఏ విషయాలు చర్చించారు, ఒకవేళ రాజ్యసభ సీట్ల గురించి చర్చించారా ఏంటి అనేది మరింత కీలకంగా మారనుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలైతే ఒకటి కోరుకుంటున్నారు, ఏదేమైనా కూడా అభివృద్ధి జరగాలి. కానీ ఈ రకంగా మధ్యలో మరి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా కాకుండా అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలైతే కోరుకుంటున్నమాట వాస్తవం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.